ప్రైవేటు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎంత దారుణంగా దోచుకుంటారు తెలుసా? ఒక నర్సరీ చదివేటువంటి అప్పుడే నర్సరీ చదివే అబ్బాయికి ₹1,00,000 ఫీజులు, యూకేజీ ఎల్కేజీకి ₹2,00,000 ఫీజులు. ఎంత దారుణంగా వసూలు చేస్తుందో తెలుసా? చాలా దారుణంగా. సో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ఇక్కడ శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ మిగతా కార్పొరేట్ కాలేజీలు అవుతున్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి. ఉబ్బడిగా 3 లక్షలు 4 లక్షల రూపాయలు అనుకుంటూ ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నారు. సో అసలు కొన్ని వందల కాలేజీలకు గుర్తింపులే లేవు క్యాంపస్లకి. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. గుర్తింపు లేకుండా ఎవరైనా నిర్వహిస్తే వాటిని సీజ్ చేయండి. అది శ్రీ చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఎవడైనా కానివ్వండి, సీజ్ చేయండి. అప్పుడే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలతో ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది. సో నిజంగా ఆకునూరు మురళి ఫీజు నియంత్రణ చట్టం పైన మీ కమిషన్ ఏదో నిజంగా సిఫారసు చేసింది, ఓకే, దాన్ని అమలు పరుస్తా లేదా చెప్పాలి. పదవి తీసుకున్నట్టు కాదు ఆకునూరు మురళి గారు, దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేదాకా మీరు పోరాడాలి, ఖచ్చితంగా మీరు ముందుండాలని చెప్పేసి మేము కోరుతాను. ఎందుకంటే మీ పైన నమ్మకం ఉన్నది. విద్యా సంస్కరణ విషయంలో ఖచ్చితంగా మీరు ఒక సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తారని ఒక నమ్మకం మాకున్నది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో విద్యారంగంలో సంస్కరణలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత జరిగింది. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, డిగ్రీ విద్యా కార్యదర్శి శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య, పాఠశాల విద్యా సంచాలకులు నరసింహారెడ్డితో పాటు ప్రైవేట్ పాఠశాలలు, ఇంటర్ డిగ్రీ కళాశాల యాజమాన్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ముసాయిదా చట్టాన్ని ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్ కళాశాల యాజమాన్య సంఘాల ప్రతినిధులకు అందించారు. ప్రతి ప్రైవేట్ కళాశాలలో 10 మందితో కూడినటువంటి పేరెంట్స్ టీచర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. ఇందులో 5 పేరెంట్స్, 4 టీచర్లు, 1 కళాశాల యాజమాన్యం తరపున ఉంటారు. ఫీజులను ప్రతి 2 ఏళ్లకోసారి ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీ నిర్ణయించిన ఫీజులను జిల్లా స్థాయిలో కలెక్టర్, జిల్లా విద్యాధికారి, జిల్లా ఖజానాధికారులతో కూడినటువంటి త్రిసభ్య కమిటీ ఖరారు చేస్తుంది. అలాగే రాష్ట్ర స్థాయి త్రిసభ్య కమిటీలో రిటైర్డ్ న్యాయమూర్తి, ఆడిటర్, విద్యాశాఖలో జేడీ స్థాయి అధికారి పాల్గొంటారని ముసాయిదా చట్టంలో పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా ప్రతి ప్రైవేటు పాఠశాల మొత్తం సీట్లో 4వ వంతు అంటే 20% పేదలకు ఉచితంగా కేటాయించాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అమలు అవుతుందా కాదా? అమలు చేస్తే నిజంగా మిమ్మల్ని ఎంత పోయినా తప్పలేదు. నిజంగా ఇది 100% ప్రతి ప్రైవేట్ కళాశాలలో 1% కూడా ఫ్రీ సీట్లు ఇవ్వరు. ఈరోజు 25% కనుక మీరు ఆ విధంగా ఒక సంస్కరణ తీసుకొస్తే, ఒక పాలసీ తీసుకొస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాం మీకు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్